నాకు న్యాయం చేయాలి. ₹1,00,000 పోయినాయి, బండి పోయింది. లోటు లేకుండా నా దమ్ముకుడు బండి గుంజుకొని పోయాడు. నా బండి పోయింది, పైసలు పోయినాయి. 4 మనుషులు వచ్చి బండి గుంజుకొని రాదు అన్నారు. ఏం పేరు మీ పేరు? గణేష్. ఐడిఎఫ్సి నుంచేనా? ఐడి కార్డు చూపి. నువ్వు ఐడి కార్డు చూపించినాక కీ తీసుకోట. నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు కీ తీసుకుంటే ఎట్లా? నువ్వు ఫస్ట్ కీ అక్కడ పెట్టు. కీ పెట్టింది నువ్వు ఐడి కార్డు చూపించినాక కీ తీసుకోపో. లెటర్ ఈ సీజింగ్ లెటర్ ఈ కస్టమర్కి తీసుకోపో. ఓకేనా? ఐడి కార్డు చూపి. నీది చూపి. నువ్వు కీజ్ తీసుకుంది నువ్వు. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఎంటర్ప్రైజెస్. ఐడిఎఫ్సి కాదు కదా? ఏం చేద్దామంటారు? నేను లోన్ తీసుకుంది ఐడిఎఫ్సిలో. మరి ఐడిఎఫ్సి ఏజెన్సీ నుంచి వస్తుంది. ఏజెన్సీ నుంచి వస్తుందన్నా. నేను ఇయ్యను. నాకు సంబంధం లేదు. థర్డ్ పార్టీ లెటర్ తీసుకుంటలేడు. చెప్పు. ఓకేనా? నేను ఇయ్యను. నేను అంతే. నేనైతే ఇయ్యను. నాకు సంబంధం లేదు. నా బండి పోయింది, ₹1,00,000 పోయింది. ఆదన్నారు ఆదన్నారు 4 మనుషులు బండి గుంజుకొని పోయి లోటస్ లేకుండా బండి గుంజుకొని నా దమ్ముకుంటూ బండి గుంజుకొని నా బిడ్డ 4 మనవరాలు బయటకు పోతే బండి గుంజుకొని 4 మనుషులు వచ్చి బండి గుంజుకొని నాకు న్యాయం చేయాలి.